వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. 6 నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానా డాక్టర్ల ఆందోళన. గత 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని రాష్ట్రంలోని బస్తీ దవాఖానా డాక్టర్లు ఈరోజు కోటిలోని వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వేతనాలు లేకపోవటం వల్ల తమ బతుకులు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీసం బస్తీ దవాఖానాల్లో పేదలకు మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. నాగారంలోని 12వ వార్డు బస్తీ దవాఖానాలో డాక్టర్ను వెంటనే నియమించాలని కోటిలోని డాక్టర్లు ధర్నాకు నాగారం చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. చెప్పండి అసలు దేని గురించి వచ్చారు చెప్పండి అసలు. మాకు యాక్చువల్లీ బస్తీ దవాఖానా డాక్టర్స్ కి 4 డిస్ట్రిక్ట్స్ కి ఇప్పటివరకు సాలరీస్ లేవండి. 4 మంత్స్ నుంచి ఇప్పుడు 5th మంత్ అవుతుంది. ఒక నెల రోజుల నుంచి అడుగుతుంటే 3 రోజుల్లో వేస్తాం, ఇంకా 3 రోజుల్లో వేస్తాము అని అంటున్నారు. కమిషనర్ సార్ని కలవడం జరిగింది. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే 3 days లో వేస్తాము అని. మాకు ఇంతకు ముందు కూడా కలిసాము. కమిషనర్ సార్ దగ్గర మాకు రిజల్ట్ రాలేదు. సో హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏమన్నారంటే నిన్న జూడాస్కి ఎలా అయితే జస్టిస్ చేశామో మీరు వచ్చారంటే మాకు ఈరోజు మీకు 2-3 days లో వేస్తాము, లేదు అని అంటే మీరు వేసారంటే మేము కూడా ఏం చెప్తున్నామంటే ఇది మండే వరకు చూస్తాము, శాలరీస్ వస్తే ఫైన్, లేదంటే ట్యూస్డే రోజు నుంచి మా సర్వీసెస్ అన్ని మేము ఆపేస్తాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడే అంటే మేము యాక్చువల్లీ ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉండట్లేదు. ఇక్కడ యాక్చువల్లీ డిఎంహెచ్ఓలు హెల్త్ మినిస్టర్స్ కమిషనర్స్ మీటింగ్ ఉంది, రివ్యూ మీటింగ్, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. టోటల్ గా ఎంత మంది వచ్చారు? ఆల్మోస్ట్ 300 to 350 డాక్టర్స్, స్టాఫ్ నర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఆఫ్ బస్తీ దవాఖానాస్ వచ్చారు.